హాయ్ ఫ్రెండ్స్, మీకోసం ఒక మంచి కథ తీసుకొచ్చాను. చూసి నచ్చితే ఒక లైక్, కుదిరితే ఒక కామెంట్, వీలైతే సబ్స్క్రైబ్ తప్పక చేయండి ప్లీజ్. ఇక కథ చూద్దామా? అబే సేవా కుక్క. హలో, నేను అబే, మరియు నేను సేవా కుక్కను. నేను చిన్నపిల్లగా ఉన్నప్పుడు చూడలేని వ్యక్తికి సేవ చేసే కుక్కగా ఉండాలి అని నా యజమాని నాకు చెప్పాడు. దాని అర్థం ఏమిటో నాకు తెలియదు, కానీ అది ఏదో ప్రత్యేకత అని నాకు తెలుసు. నేను కొంచెం పెద్దయ్యాక నన్ను పాఠశాలకు పంపారు. ఆటిజంతో బాధపడుతున్న వ్యక్తులకు ఎలా సహాయం చేయాలో తెలుసుకోవడానికి నా సోదరిని మరొక పాఠశాలకు పంపారు. ఆమె వారి స్నేహితురాలు మరియు వారి చుట్టూ చేరడానికి సహాయం చేస్తుంది. ప్రజలు అనారోగ్యానికి గురికాకముందే హెచ్చరించడం ఎలాగో తెలుసుకోవడానికి నా మరో సోదరుడు ప్రత్యేక పాఠశాలకు పంపబడ్డాడు. నా ఇతర తోబుట్టువులు మంచి కుటుంబాలకు చెందిన వారితో మంచి స్నేహితులు అయ్యారు. ప్రతి కుక్క సేవా కుక్కగా మారదు. పాఠశాల కఠినంగా ఉండేది. మీలాగే నేను కూడా చాలా విషయాలు నేర్చుకోవాలి. రోడ్డు దాటే ముందు ఆగి చూడడం నేర్చుకోవాలి, మరియు ఎరుపు, పసుపు మరియు ఆకుపచ్చ డైరెక్షనల్ లైట్ల అర్థం మరియు నేను ఏమి చేయాలో కూడా తెలుసుకోవాలి. ఒక వ్యక్తిని ఎడమ, కుడి, పైకి మరియు క్రిందికి ఎలా నడిపించాలో, ఆపివేయడం, కొంచెం ముందుకు వెళ్లడం, వెనుకకు అడుగులు వేయడం మొదలైన వాటికి ఎలా మార్గనిర్దేశం చేయాలో నాకు నేర్పించారు. నేను అక్కడ ఉన్నప్పుడు మరియు వింత ప్రాంతాలలో కూడా ఎలా తిరిగి రావాలో నేర్చుకోవాలి. నేను రెస్టారెంట్లలో ఎలా ప్రవర్తించాలో నేర్చుకోవలసి వచ్చింది మరియు ఎప్పుడూ ఆహారం కోసం అడుక్కోలేదు. ఇది చాలా కష్టం. నా పగ్గాలు వదులుగా ఉన్నంత కాలం నేను సాదా పాత ఉల్లాసభరితమైన కుక్కగా ఉండగలనని నేను నేర్చుకోవలసి వచ్చింది. కానీ పగ్గాలు రాగానే పనిలో పడ్డాను. నేను నా యజమాని యొక్క కళ్ళు అయ్యాను మరియు వారి భద్రత మరియు వారు ఎలా తిరిగారు అనేది నాపై ఆధారపడి ఉంది. పాఠశాలలో చాలా కాలం చదివిన తర్వాత నేను గ్రాడ్యుయేట్ అయ్యాను మరియు నా బోధకుడు నాకు బీజే పరిచయం చేయబడింది. నాకు గురువుగా మారిన వ్యక్తి. మేమిద్దరం ఉత్సాహంగా ఉన్నాం. మేము చాలా వారాలు కలిసి శిక్షణ పొందాము మరియు చాలా మంచి స్నేహితులం అయ్యాము. ఆమె చాలా బాగుంది మరియు ఆమె నన్ను విప్పినప్పుడల్లా మేము ఎల్లప్పుడూ కలిసి సరదాగా గడిపాము. ఒకరోజు బోధకుడు మేము సిద్ధంగా ఉన్నాము మరియు నేను నా యజమాని మరియు స్నేహితునితో కలిసి నా కొత్త ఇంటికి బయలుదేరాము మరియు మేము చాలా సంవత్సరాలు కలిసి గడిపాము. మేము షాపింగ్కి వెళ్ళాము, స్నేహితులను కలుసుకున్నాము, మంచి రెస్టారెంట్లలో తిన్నాము మరియు దేశం మొత్తం తిరిగాము. నేను బీజే చేశాము. జాగ్రత్తలు తీసుకున్నాడు. ఆమె ఇప్పుడు ఆరోగ్యం బాగోలేదని నాకు తెలుసు మరియు ఆమె సంతోషంగా ఉందా లేదా విచారంగా ఉందా, విచారంగా, చిరాకుగా లేదా మరేదైనా చెప్పగలను. నేను ఎల్లప్పుడూ ఆమె కోసం విషయాలను మెరుగుపరచడానికి ప్రయత్నించాను. బీజే నన్ను చూసుకున్నది. నా ఆరోగ్యం ఎప్పుడు బాగోలేదో ఆమెకు తెలుసు మరియు నేను సంతోషంగా ఉన్నానో లేదా విచారంగా ఉన్నానో, చిరాకుగానో లేదా మరేదైనా చెప్పగలనదు. ఆమె ఎల్లప్పుడూ నాకు మంచి చేయడానికి ప్రయత్నించింది మరియు ఇప్పుడు నేను నా స్నేహితుడికి సహాయం చేయలేను. బీజే పాఠశాలకు తిరిగి వెళ్లి కొత్త సేవా కుక్కతో శిక్షణ పొందింది. నేను రేపు తనని కలుస్తాను మరియు తన కొత్త యజమానిని అర్థం చేసుకోవడంలో అతనికి సహాయం చేస్తాను. అప్పుడు నేను నా ఇతర సోదరులు మరియు సోదరీమణుల వలె అవుతాను. మంచి కుటుంబానికి చెందిన వారికి నేను మంచి స్నేహితుడిని అవుతాను. మీరు నిజంగా అంతకు మించి ఏమీ అడగలేరు. అబే నిజమైన సేవా కుక్క. అతను గొప్ప కుటుంబ స్నేహితుడు అయిన బకి సహాయం చేయడానికి తన జీవితాన్ని అంకితం చేశాడు. సర్వీస్ డాగ్లు తెలివైనవి, బాగా శిక్షణ పొందినవి, బాగా ప్రవర్తించేవి, అంకితభావంతో ఉంటాయి మరియు తమ యజమాని యొక్క భద్రతను నిర్ధారించడానికి కట్టుబడి ఉంటాయి. వారు కొన్నిసార్లు వారి యజమాని యొక్క కళ్ళు
మానసిక వికలాంగులకు సహచరుడు మరియు మద్దతు మరియు మూర్ఛలు మరియు ఇతర అడపాదడపా రుగ్మతలతో బాధపడుతున్న వ్యక్తులకు ముందస్తు హెచ్చరిక వ్యవస్థ. ఈ కథ చూసేవారికి వాటి ప్రాముఖ్యతపై అవగాహన తీసుకురావడానికి ఉద్దేశించబడింది.